హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం స్పెషల్ చికెన్ రెసిపీ అండి, చికెన్ పాప్కార్న్. ఈ చికెన్ పాప్కార్న్ అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పాప్కార్న్ని మనం అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అతి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నామండి. మేము ఇక్కడ బాగా వాష్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ప్లెయిన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చికెన్ ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టేలాగా చేత్తో కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం మజ్జిగ తీసుకోవాలండి, ఎక్కువ కాదు, చూయించిన క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఇది 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం కోటింగ్కి ప్రిపేర్ చేసుకుందాము. ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి ముందుగా 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే కొంచెం బేకింగ్ సోడా అండి, వంట సోడా. అందులో ఏవైతే యాడ్ చేసామో అవన్నీ కొంచెం కొంచెంగా ఇందులో కూడా యాడ్ చేసి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 30 నిమిషాల తర్వాత అండి మనకి చికెన్ మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని కొంచెం కొంచెంగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పిండి మిక్స్చర్లోకి యాడ్ చేసి ముక్కలకి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒకేసారి అన్ని ముక్కలు వేయొద్దు, కొంచెం కొంచెంగానే యాడ్ చేసి ఇలా మొత్తం చూయించిన విధంగా కోటింగ్ అయ్యేటట్లు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలా అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్సెస్గా ఉండే పొడి పోవాలంటే ఇలా ఒక జల్లెడ తీసుకొని అందులో మనం ముక్కలు వేసి ఇలా చేసామంటే మనకు ఆ పైనున్న ఎక్సెస్ మైదా పిండి అంతా ఎక్స్ట్రాలంతా పోతాయండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీసెస్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత మాత్రమే చికెన్ పీసెస్ని యాడ్ చేయాలండి, లేకపోతే సరిగ్గా ఫ్రై అవ్వవు. అంతేకాకుండా ఇక్కడ ముక్కలు వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు టచ్ చేయకూడదండి, మంట హైలోనే ఉండాలి. మొదటి 3 నిమిషాలు టచ్ చేస్తే మనకు ఆ పైనున్న కోటింగ్ అంతా పోతుంది. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మంట మీడియంలో ఉంచుకొని మరొక వైపు కూడా ఫ్రై అయ్యేటట్లు మనం తిప్పుకోవాలి. సో అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు ఇక్కడ మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. మంట మాత్రం మీడియంలోనే ఉండాలి. ముందు మనం చికెన్ పీసెస్ వేసి ఇంకా మనకి ఇది పూర్తిగా ఫ్రై అవ్వడానికి 15 నిమిషాలు పడుతుందండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అన్ని వైపులా సరిగ్గా ఫ్రై అవ్వదు. చూసారు కదా, ఇక్కడ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. పూర్తిగా ఫ్రై అయిపోయినట్లే అండి. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అనేది డ్రైన్ చేసేసి పక్కకు తీసుకోవడమే. ఎంతో ఈజీగా మనం అతి తక్కువ టైంలోనే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలాగా చికెన్ పాప్కార్న్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చికెన్ పాప్కార్న్ని మీరు ట్రై చేయండి. ఇక్కడ మేము టేస్ట్ కోసం పైన కొంచెం చాట్ మసాలాని కూడా స్ప్రింకిల్ చేస్తున్నాము. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. టేస్టీ చికెన్ పాప్కార్న్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.